చిన్న మంద భయపడకుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనము. బలవంతునికి బలహీనుడు భయపడుతుంటాడు, పెద్ద గుంపుకు చిన్న గుంపు భయపడుతుంది, ధనవంతుడికి దరిద్రుడు భయపడుతుంటాడు. చిన్న సంఘము, చిన్న పరిచర్య ఉన్న వారు భయపడుతూ ఉంటారు. తల్లి సంఘము సన్నగిలిపోతుంది. పాస్టర్ గారు ఇల్లు ఇల్లు, సందు సందు, వాడవాడ తిరిగి సంపాదించుకున్న విశ్వాసులు రెక్కలు వచ్చక ఎగిరిపోతున్నారు. టీవీలో కల్పనా కథలను విని, చాకచక్యంగా మాట్లాడే సందేశాలను విని, రంగురంగు లైట్లను చూసి, లక్షలాది జనసంద్రము చూసి ఆకర్షితులై చిన్న మందను విడిచి వెళ్ళిపోతున్నారు. గొప్ప కాపరులు డబ్బు ప్రస్తావన లేనిదే సందేశం ముగించరు. చిన్న కాపరులు డబ్బు అడగరు, అడిగిన విశ్వాసులివ్వరు. మరల నీ తల్లి సంఘానికి మరలిరా, నీ కాపరిని బలపరచు, దీన సేవకుడా ధైర్యపడుచున్నావా? చిన్న మంద భయపడకు అని అంటున్నాడు ప్రధాన కాపరి యేసు ప్రభు. డబ్బు కన్నా విశ్వాసము గొప్పది. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవుని స్తుతించు. దేవుడు నీకు తోడయుండి ఆయన నిన్ను నిత్యము నడిపించునుగాక. ఆమేన్.